అందరికీ నమస్కారం. మాది అలియాస్ జానకి సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని జూలై 26న గ్రాండ్గా వరల్డ్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అండి. కన్ఫర్మ్ అయిపోయింది. మొన్న 2 days బ్యాక్ సెన్సార్ కూడా ఫినిష్ అయింది. అండ్ మంచి సెన్సార్ మెంబర్స్ మంచి అప్రిసియేషన్ ఇచ్చారు. మొత్తం హోల్ టీమ్ని అప్రిషియేట్ చేశారు. సంతోషంగా. ఇంకోటి ద మెయిన్ రీజన్ ఈ ప్రెస్ మీట్ కి కారణం, మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ లో భాగంగా ఆన్లైన్ ఉన్నాయండి. ఒకటి, చిన్న సినిమాలకి రెవెన్యూ సోర్సెస్ ఇంక్రీజ్ చేయాలి అన్న ఉద్దేశం ఒకటి. ఎందుకంటే పెద్ద థియేటర్స్ పెద్ద రిలీజ్ చేయలేం కాబట్టి. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ న్యూ అవెన్యూస్ అనేసి ఒక రీజన్. సెకండ్ వన్ ఏమో ఈ సినిమా అందరికీ చూసేలాగా చేయాలనేసి ఒక ప్రయత్నము. అబ్రాడ్ లో చాలా మంది చూడలేకపోతున్నారు థియేటర్స్ కు వెళ్లి, విత్ వేరియస్ రీజన్స్, థియేటర్స్ అవైలబిలిటీ లేక దగ్గరలో, ఆర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. నేను అక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, అబ్రాడ్ లో యుఎస్ లో ఉన్నాను కాబట్టి. సో వాళ్ళందరికీ చూడాలని ఆన్లైన్ స్క్రీనింగ్ పెట్టాము. ఇంకోటి థర్డ్ రీజన్ ఇంపార్టెంట్ ఈస్ టు కర్బ్ ద పైరసీ. ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో మనకి మూవీ ఆన్లైన్ అవైలబుల్ చేస్తే ఆ పైరసీ కొంచెం చెక్ పెట్టొచ్చు అన్న ఉద్దేశంతో దిస్ ఈజ్ అ గుడ్ ఇనిషియేటివ్ అనుకుంటున్నాను. అండ్ అందరి సపోర్ట్ ఉంటుందనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దట్స్ ఇట్ అండి. అండ్ మూవీ బాగా వచ్చింది, అందరూ సపోర్ట్ చేయాలి. మంచి మూవీ ఇది, మా ప్రయత్నం, అలియాస్ జానకి ప్రయత్నం అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్. మయూర్నాథ్ పులి నా కంప్లీట్ నేమ్. రైట్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రెండవది థ్యాంక్స్ నీలిమా గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ ఇది వీళ్ళు ఏ ప్రకారంగా మూవీ అయితే మంచి ఉద్దేశంతో మంచి ఒక సొసైటీలో ఒక ఇంపాక్ట్ తీసుకొస్తుందని చేస్తున్నారు. డెఫినెట్ గా వీళ్ళ ఇనిషియేటివ్ కూడాను మేక్ ఇట్ అవైలబుల్ ఆన్లైన్ సో దట్ ప్రపంచంలో అందరూ చూడొచ్చు ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ దేర్ హోమ్ అనే ఇనిషియేటివ్ కూడాను నా చాలా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను దానికి. సో మేము దీన్ని ఎలా చేస్తాము అనేది వీ కెన్ టాక్ ఇన్ డీటెయిల్. కానీ క్లుప్తంగా చెప్పడానికి ఏంటంటే, దీన్ని ఏ రోజైతే ఇక్కడ లోకల్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నామో అదే రోజు కూడాను అదే రోజునే మేము ఆన్లైన్ దాన్ని అవైలబిలిటీలోకి పెడుతున్నాం అనమాట. సో ఆ ప్రకారంగా పేపర్ వ్యూ మోడల్లో నడుస్తుందండి. అంటే ఎవరైనా సరే మూవీ చూడాలి అంటే ఫస్ట్ వాళ్ళు వచ్చి ట్రైలర్ చూసి ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ ద ట్రైలర్, ఈ క్వాలిటీ బాగుంది అన్నట్టు అని వాళ్ళ ఫీలింగ్ కలిగినట్టయితే ఆటోమేటిక్ గా దే కెన్ స్టార్ట్ వాచింగ్ ద మూవీ బై పేయింగ్ $5 ఆర్ సో. రైట్. సో $4.99 ఆర్ $5 ఆ రకంగా ప్రైసింగ్ ఫిక్సింగ్ చేయబడింది. సో పే చేసి ఇమ్మీడియట్ గా చూడొచ్చును ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ దేర్ హోమ్, ఎనీ టైమ్ ఎనీవేర్, ఎక్కడైనా సరే వాచ్ చేయొచ్చు ఆన్లైన్. సో అది క్లుప్తంగా చెప్పాలి అంటే. ఏమైనా క్వశ్చన్స్? వచ్చినందుకు ఆఫ్టర్ లాంగ్ హర్డిల్స్ తర్వాత ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 26th. వెరీ హ్యాపీ. వర్డ్స్ ఏం లేవు పెద్దగా చెప్పాలి. చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. శరణ్, అలియాస్ జానకి మూవీ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 26th. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నాకు పేపర్ చదివే అలవాటు ఉండేది, కానీ ఇప్పుడు పేపర్ చదవాలంటే చాలా భయం వేస్తుంది. సో మెనీ ప్రాబ్లమ్స్, ఎన్నో క్వశ్చన్స్. నాకు నేనేం చేయగలను, ఇంతేనా సొసైటీ? అండ్ అలియాస్ జానకి హ్యాస్ అన్ ఆన్సర్ ఫర్ దాట్. ఈ టీం అందరిలోనూ జానకి రామ్స్ ఉన్నారు. ఇట్స్ ది హీరో నేమ్. జానకి రామ్ మొత్తం అందరిలోనూ ఉన్నారు.
అండ్ ఐమ్ ష్యూర్ మూవీ చూశాక జానకిరామ్ చాలా మంది తయారవుతారని. హెల్ప్ ది సొసైటీ, ఒక చేంజ్ తీసుకురండి, అండ్ దట్స్ ది కాన్సెప్ట్. ఐఎమ్ హ్యాపీ, సో మచ్ హ్యాపీ. అందరూ మూవీని చూడండి, సపోర్టర్స్, కిల్ ది పైరసీ. థ్యాంక్స్. అలియాస్ జానకి ఈ సినిమా డైరెక్టర్గా కాకుండా ఒక ప్రేక్షకుడిగా, ఆ సినిమా చూసిన ప్రేక్షకుడిగా నా అభిప్రాయం ఏంటంటే, అంటే జనరల్గా మనం తెలుగు సినిమాలు చూస్తున్నప్పుడు నేను మా ఫ్రెండ్స్తో అనుకుంటూ ఉంటాం, లైక్ తెలుగు సినిమాల్లో క్వాలిటీ ఉండట్లేదు, మంచి సినిమాలు రావట్లేదు అని. ఈ సినిమా చూశాక మంచి సినిమాని కోరుకునే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతారండి. తెలుగులో ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇలాంటి మంచి సినిమా సక్సెస్ అవుతే ఇంకా కొంతమంది నిర్మాతలు, కొంతమంది దర్శకులు ఇలాంటి ప్రయత్నాలు ఇంకా చేస్తారు, మంచి సినిమాలు ఇంకా వస్తాయి అని ఆశిస్తున్నాం. కాబట్టి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.